ఒక విక్టరీ కొన్ని హెడ్లైన్స్ మాత్రమే కాదు, కొన్ని కొత్త ప్రశ్నలు కూడా పుట్టిస్తోంది. నీట్ పేపర్ లీక్ ఎపిసోడ్ తర్వాత దేశ రాజకీయాల్లో ఒక కొత్త డిస్కషన్ మొదలైంది. కానీ ఇది ముగింపు కాదు. మోదీ ప్రభుత్వానికి అసలు అగ్ని పరీక్ష ఇప్పుడే స్టార్ట్ కాబోతోంది. ప్రజా ఉద్యమాల ముందు ఎంతటి స్ట్రాంగ్ గవర్నమెంట్ అయినా చివరికి తగ్గాల్సిందేనా? ఈ క్వశ్చన్కి ఇప్పుడే ఆన్సర్ లేదు. కానీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే మోడీ గవర్నమెంట్కి మరో పొలిటికల్ టెస్ట్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు రైతులు, మరోవైపు డ్రైవర్స్ అండ్ ట్రాన్స్పోర్టర్స్, ఈ రెండు గ్రూప్స్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పాలసీస్ని ఛాలెంజ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఒకవైపు అమెరికా భారత్ ట్రేడ్ డీల్కి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కడానికి రైతులు రెడీ అవుతున్నారు. మరోవైపు ఇథనాల్, పెట్రోల్ ఇంధనాన్ని దీనిని వ్యతిరేకిస్తూ డ్రైవర్లు, ట్రాన్స్పోర్టర్లు పార్లమెంటు ముట్టడికి పాదయాత్ర ప్రకటించారు. అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్ ఎందుకు కన్సర్న్ అవుతోంది? గతంలో బీజేపీ గవర్నమెంట్ ఏ ఉద్యమాల ముందు వెనక్కి తగ్గింది? ఎక్కడ ఏ మాత్రం స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంది? ఎటువంటి స్టాండ్ని బీజేపీ ఇప్పుడు చూపించబోతోంది? డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను మీ మనోజ్. ప్రస్తుతం ఢిల్లీ కారిడార్స్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్. అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గవర్నమెంట్ వర్షన్ ఏంటంటే ట్రేడ్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇండియన్ ఎకనామీకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. కానీ దేశ రైతు సంఘాలు మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఒపీనియన్ చెప్తూ ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఒకటే: ఈ డీల్ వల్ల బెనిఫిట్ ఎవరికి? బిగ్గెస్ట్ రిస్క్ ఎవరికి? అదే ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సిందే. భారత్లో అగ్రికల్చర్ అంటే కేవలం ఒక ఇండస్ట్రీ కాదు, అది కోట్లాది కుటుంబాల లైవ్లీహుడ్, జీవనాధారం. మన దేశంలో దాదాపుగా 85% మంది రైతులు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మాత్రమే. అంటే చిన్న సన్నకారు రైతులు మాత్రమే. కొంతమందికి 2 ఎకరాలు, మరికొంతమందికి 5 ఎకరాలు. వర్షం బాగా పడితేనే పంట బాగుంటేనే ఇన్కమ్. ఇదే రియాలిటీ. మరోవైపు అమెరికాలో లార్జ్ స్కేల్ ఫార్మింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హెవీ మిషనైజేషన్, ఇవన్నీ కూడా, అంటే హెవీ మెకనైజేషన్ కూడా ఉంటుంది. వాళ్ళకి మెషిన్స్ ఉంటాయి, మెకనైజేషన్ ఉంటుంది, హై ప్రొడక్టివిటీ కూడా ఉంటుంది. అలాగే అక్కడ రైతులకు లభించేటువంటి సపోర్ట్ సిస్టమ్స్ కూడా భారత్తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే రైతు సంఘాలు ఒక సీరియస్ ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి. రెండు దేశాల వ్యవసాయ పరిస్థితులు ఇంత డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒకే మార్కెట్లో కాంపిటీషన్ ఎలా ఫేర్ అవుతుంది అనే ప్రశ్ననే రైతులు వేస్తున్నారు. వారి భయం ఏమిటంటే చీప్ ఇంపోర్ట్స్ పెరిగితే డొమెస్టిక్ ప్రైజెస్ పడిపోతాయేమో, మన రైతులకి మార్కెట్ దెబ్బతింటుందేమో అనేది వాళ్ళ అనుమానం. అందుకే పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ ఇక్కడి రైతు సంఘాలు ఇప్పటికే మీటింగ్స్ మొదలుపెట్టాయి. కొత్త ప్రొటెస్ట్కి గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్నాయి రైతు సంఘాలు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఈ ఫార్మర్స్నే 2020-21లో దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ నిర్వహించారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల అంతకంటే కాదు, ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటుగా, ఆల్మోస్ట్ 1 ఇయర్ ఢిల్లీ చుట్టూరా ఉన్నటువంటి బార్డర్స్లోనే వారంతా ఉండిపోయారు. చలి, వర్షం, ఎండ ఏదీ కూడా వాళ్ళని ఆపలేదు. చివరికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ స్వయంగా 3 ఈ వ్యవసాయ చట్టాలని విత్డ్రా చేస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకే ఫార్మర్ ప్రొటెస్ట్ని ఢిల్లీలో ఎప్పుడు లైట్గా తీసుకోరు. కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా కొట్టిపారేది. ఇక సెకండ్ ఇష్యూ, E20 పెట్రోల్ పాలసీ. ఇప్పుడు డ్రైవర్స్ వైపు వస్తే ఆగస్ట్ 4 నుంచి టాక్సీ డ్రైవర్స్, టూరిస్ట్ ఆపరేటర్స్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్ పార్లమెంట్ మార్చ్ ప్రకటించాయి. వాళ్ళ టార్గెట్ ఒకటే: E20 పెట్రోల్ పాలసీ మాత్రమే. ముందు E20 అంటే ఏంటో కూడా సింపుల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. 20% ఇథనాల్, 80% పెట్రోల్, ఇదే E20. గవర్నమెంట్ ఎందుకు దీన్ని ప్రమోట్ చేస్తోంది? రీజన్ చాలా క్లియర్. ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించాలి, పొల్యూషన్ తగ్గించాలి, దేశంలో ఇథనాల్ ప్రొడక్షన్ పెంచాలి,
షుగర్ కేన్ ఫార్మర్స్కి కొత్త మార్కెట్ ఇవ్వాలి, ఇది గవర్నమెంట్ చెప్తున్న మాట. కానీ గ్రౌండ్లో కొంతమంది డ్రైవర్స్ అసోసియేషన్ మాత్రం మరో స్టోరీ చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మైలేజ్ తగ్గిపోతుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, మెయింటెనెన్స్ బిల్స్ కూడా పెరిగిపోతున్నాయి, మేము ఫుల్ ప్రైస్ చెల్లిస్తున్నాం, మీకు ఫుల్ అమౌంట్ ఇస్తున్నాం, అయితే మీరు క్వాలిటీ మాత్రం ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకు చేంజ్ అవుతోంది అనే క్వశ్చన్ని అటు డ్రైవర్స్ అసోసియేషన్స్ లేదా ప్రొటెస్టర్స్ చెప్తున్నమాట. ఇక్కడ ఒక విషయం ఇంపార్టెంట్, గవర్నమెంట్, ఆటోమొబైల్ కంపెనీస్, ఎక్స్పర్ట్స్ ఈ క్లెయిమ్స్ని ఎవరైతే వ్యతిరేకులు మాట్లాడుతున్నారో లేదంటే ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ క్లెయిమ్స్ని ఎవరు కూడా ఏకీభవించడం లేదు. అంటే గవర్నమెంట్ ఏకీభవించడం లేదు, ఎక్స్పర్ట్స్ ఏకీభవించలేదు, గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలు కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ ఏకీభవించడం లేదు. కొన్ని మోడర్న్ వెహికల్స్, కొత్త తరం వచ్చేటువంటి వాహనాలు ఇటువంటి ఇంధనానికి అలవాటు పడి ఉండబోతున్నాయి, అంటే కంపాటబిలిటీగా ఉండబోతున్నాయట. అంటే ఈ చర్చ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ వ్యతిరేకిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ మాత్రం ఆగస్ట్ 4వ తేదీన చలో పార్లమెంట్కి సిద్ధమవుతున్నాయి. అయితే మోదీ గవర్నమెంట్ రూలింగ్ స్టైల్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, సాధ్యమైనంత వరకు తమకు వచ్చేటువంటి వ్యతిరేకతని అణిచివేయడం, వాటిని తగ్గించి చూపించడం, చివరికి ఎన్నికలు లేదా రాజకీయంగా నష్టం జరుగుతుందనుకున్నప్పుడు మాత్రమే ఎన్డీఏ సర్కార్ నిర్ణయం మార్చుకుంటుంది. గత 12 ఏళ్లుగా ప్రజా ఉద్యమాల ఒత్తిడితో మోదీ ప్రభుత్వం అధికారికంగా లేదా అనధికారికంగా వెనక్కి తగ్గినటువంటి సందర్భాలు కేవలం 3 అవేంటో చూద్దాం ఇప్పుడు. సిఏఏ ఎన్ఆర్సీ మూమెంట్, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ధర్నా 101 రోజుల పాటుగా, అంటే సుమారుగా 2019 డిసెంబర్ నుంచి మొదలుకుంటే 2020 మార్చి వరకు జరిగింది. ఉత్కంఠగా కొనసాగింది ఇది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా అది ముగిసిన దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్న జాతీయ పౌరుల నమోదు పైన ప్రభుత్వం పట్టు కొంత విడిచిపెట్టింది. టెక్నికల్గా ఇది క్యాబినెట్ నిర్ణయాన్ని అధికారికంగా వెనక్కి తీసుకోవడం కాదు, కానీ ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుకు ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ జారీ కాలేదు. అయితే రాజకీయంగా చూస్తే ప్రభుత్వం వెనక్కి తగ్గిందనేటువంటి సందేశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. రాజకీయంగా ఇది మోదీ సర్కార్ మొదటి యూటర్న్. ఇక రెండవది రైతుల ఉద్యమాలు. 2020 నుంచి 2021 వరకు ఏడాది పాటుగా ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి రైతులు ఎండనక చలనక వాననక అక్కడికి వచ్చి పోరాటం చేశారు. చివరకు ఎన్డీఏ ప్రభుత్వం దిగి వచ్చి 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టుగా 2021 నవంబర్ 19న ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వం విధానపరంగా ప్రభుత్వం వెనక్కి తగ్గడం అనేది ఇది రెండో అంశం. ఇక నీట్ పేపర్ లీక్ ఉద్యమం. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అలాగే విద్యార్థుల పోరాటానికి మోదీ సర్కార్ మరోసారి తలొగ్గింది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి కూడా వచ్చింది. 12 ఏళ్లలో ప్రజా ఉద్యమాల ఒత్తిడితో కేంద్ర మంత్రి పదవిని కోల్పోవడం ఇదే మొదటిసారి. ఇక ఎన్నికల్లో గెలవడం ఎంత కష్టమో ప్రజా వ్యతిరేక ఉద్యమాలను కూడా తట్టుకోవడం అంతకంటే కష్టం అనేది ఇది మరోసారి రుజువైంది. అయితే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినటువంటి ప్రతి ఉద్యమం సక్సెస్ కాలేదు. 2022లో కేంద్రం తెచ్చినటువంటి అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. యువత మొత్తం రోడ్డెక్కి బస్సులను కూడా తగలబెట్టారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. ఆ పథకాన్ని ఆపడంలో ఆ నిరసనలు పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి. ఇక దీన్ని బట్టి చూస్తే గవర్నమెంట్ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. ఏ ఉద్యమానికి ఎంత స్పందించాలి, ఎక్కడ పట్టు విడవకూడదు అనేది వాళ్ళకు చాలా క్లారిటీగా ఉంది. కానీ స్టూడెంట్స్ అలాగే రైతులు లాంటి మాస్ బేస్ ఉన్నటువంటి ఉద్యమాలు వచ్చినప్పుడే వాళ్ళ లెక్కలు మొత్తం కూడా తారుమారవుతున్నాయి. చూశారు కదా, 2021లో రైతుల ముందు, 2026లో విద్యార్థుల ముందు మోదీ ప్రభుత్వం తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా అమెరికా ట్రేడ్ డీల్కి వ్యతిరేకంగా రైతులు, ఇథనాల్ పెట్రోల్కి వ్యతిరేకంగా ట్రాన్స్పోర్టర్స్ ఆ డ్రైవర్స్ అసోసియేషన్స్ కదులుతుండడంతో ఢిల్లీ వీధులు మరోసారి రణరంగంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు వీధి పోరాటాల శక్తి ఎలాంటిదో ఈ చరిత్ర పూర్తిగా స్పష్టం చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ కొత్త ఉద్యమాలని మోదీ సర్కార్ ఎలా డీల్ చేస్తుంది? వెనక్కి తగ్గుతుందా లేదా ఉక్కుపాదంతో అణిచివేస్తుందా? ఏం జరిగిద్దో చూడాలి. సో అంతిమ విజయం మాత్రం
ప్రజాశక్తిదే అవుతుంది. అధికారం ఎవరిదైనా, ఎన్ని అణిచివేతలు చేసినా అంతిమ విజయం మాత్రం ప్రజా పోరాటాలదనేది మరోసారి నిరూపితమైంది. మరి ఈ తాజా పరిణామాలపై మీరేమనుకుంటున్నారు? అమెరికా ట్రేడ్ డీల్, E20 పెట్రోల్ విధానాలపై మోదీ సర్కార్ వెనకడుగు వేస్తుందా? మీ అభిప్రాయాలని డెఫినెట్గా కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.